హాయ్ అండి, నా పేరు హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఫ్రాక్షన్స్లో మూడో లెసన్లో ఉన్నాము. మరి ముందు రెండు లెసన్లు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. మరి హ్యాపీగా మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అదేవిధంగా నవోదయ ఎగ్జామ్స్కి బాగా యూజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రాక్షన్స్లో ఎల్సిఎం, అసలు ఎల్సిఎం ఏ విధంగా చేయాలి, ఎస్ఎఫ్ ఏ విధంగా చేయాలి అన్నది ఈరోజు కాన్సెప్ట్ ద్వారా, ఈరోజు పాఠం ద్వారా మనం నేర్చుకోవచ్చు. అసలు ఏదైనా రెండు నెంబర్లు తీసుకున్నప్పుడు, లేదంటే మూడు తీసుకోవచ్చు, ఈ నెంబర్స్ని ఏ విధంగా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎల్సిఎం ఆఫ్ 2, 4 and 6 ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అన్నది చూద్దామండి. 2, 4, 6 ఈ మూడు కూడా ఏ టేబుల్లో క్యాన్సిలేషన్ అవుతాయి? ఏ టేబుల్ వస్తాయి? 2 అన్నది 2 టేబుల్లో వస్తుంది, 4 కూడా 2 టేబుల్లో వస్తుంది, 6 కూడా 2 టేబుల్లో వస్తుంది. కాబట్టి ఇక్కడ 2 వేసుకోవాలండి. 2 టేబుల్లో 2 అనేది ఎన్ని టైమ్స్? 1 టైమ్సే కదండి. 2 1s are కాబట్టి 1s. మరి 2 టేబుల్లో 4 ఎన్ని టైమ్స్ వస్తుంది? 2 2s are 4 కాబట్టి 2 టైమ్స్. మరి 2 టేబుల్లో 6 అనేది 3 టైమ్స్ కాబట్టి 3. ఇప్పుడు ఈ కార్నర్లో ఉన్నటువంటి ఈ నెంబర్స్ అన్నింటినీ కూడా మల్టిప్లికేషన్ చేయాలి, గుణకారం చేయాలి. 2 into 1, 1 into 2 into 3. 2 1s are 2, 2 2s are 4, 4 వచ్చింది కదండి, 4 3s are 12. సో LCM of 2, 4 and 6 is equal to, ఆన్సర్ ఎంత వచ్చిందండి? 12. మరొక లెక్క చూద్దామండి. మరి 4 నెంబర్ ఏ నెంబర్ తీసుకున్నా పర్లేదండి, 15. ఈ మూడింటికి ఎల్సిఎం కడదాము. ఎల్సిఎం ఆఫ్ 4, 10 and 15. మరి ఈ మూడింటిని తీసుకోవాలి, 4, 10, 15. మరి ఈ మూడింటికి ఎల్సిఎం కడదామండి. 4, 10 and 15 ఈ మూడింటికి ఎల్సిఎం తీసుకున్నాము. ఈ రెండు 2 టేబుల్లో పోతుంది. 2 2s are 2 5s are. ఇది పోతుందా 2 టేబుల్లో? పోవడం లేదు. మరి ఈ రెండు 5 టేబుల్లో పోతున్నాయి, కానీ ఇది పోవడం లేదు. ఏదో ఒక 2 నెంబర్లు పోతున్నాయి, 3 పోలేదు కాబట్టి 2 నెంబర్లు పోయే టేబుల్ని తీసుకుందాం. ఈ రెండు 2 టేబుల్లో పోతున్నాయి కాబట్టి 2 తీసుకుంటున్నాం. 2 టేబుల్లో 4 ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్. మరి 2 టేబుల్లో 10? 5 టైమ్స్. మరి 2 టేబుల్ 15 పోదు కదా? పోతుందా? పోవడం. మరి ఏం చేద్దాం? పోవడం లేదు కాబట్టి ఆ 15 డౌన్ చేసేసుకుందామండి. అప్పుడు ఈ మూడింట్లోని ఈ 2 టేబుల్తో ఈ రెండిట్లో ఏదైనా పోతుందండి? ఏది పోవడం. ఈ రెండు మాత్రం 5 టేబుల్లో పోతున్నాయి కాబట్టి 5 టేబుల్ తీసుకుందామండి. మరి 5 టేబుల్లో 2 పోతుందండి? పోలేదు కదా. మరి ఆ 2ని అలా తీసుకోవాలి. మరి 5 టేబుల్లో 5 అండి? 1 టైం. మరి 5 టేబుల్లో 15 అండి? ఎన్నిసార్లు? 3 టైమ్స్. 5 3s are 15 అంటే 3 టైమ్స్. ఇప్పుడు ఏం చేయాలండి? ఎల్సిఎం కావాలంటే ఈ కార్నర్లో ఉన్నటువంటి నెంబర్స్ అన్నింటినీ కూడా మనం ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. 2 into 5 into 2 into 1 into 3 ఈ విధంగా చేయాలండి. 2 5s are 10, 10 2s are 20, 20 1s are 20, 20 3s are 60. ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చిందండి? సో ఎల్సిఎం ఆఫ్ 4, 10 and 15 is ఆన్సర్ is 60. చూసారండి, ఎల్సిఎం ఈ విధంగా మనం చేయొచ్చండి. ఒక నెంబర్స్ ఇస్తే ఆ నెంబర్స్లో ఏ విధంగా ఎల్సిఎం చేయాలి అన్నది చూసాం.
మరి ఇప్పుడు ఎస్ఎఫ్ చూద్దామండి. ఎస్ఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. చూద్దాం. ఇప్పుడు ఏదైనా రెండు నెంబర్ల యొక్క ఎస్ఎఫ్ ఎంత? ఈ 2కి 5కి ఎస్ఎఫ్ ఆఫ్ 2 and 5. ఈ 2కి 5కి ఎస్ఎఫ్ చూద్దామండి. ఈ విధంగా చేయాలి. 2 టేబుల్లో 5 ఎన్ని టైమ్స్ అండి? 2 టైమ్స్. మరి 3 టైమ్స్ తీసుకొచ్చండి, 6 వస్తుంది కదండి. అవుతుంది కదా. 5 నుంచి 4 సబ్ట్రాక్షన్ చేస్తే 1 వస్తుంది. మరలా ఈ నెంబర్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ నెంబర్ని తీసుకొని ఇక్కడ తీసుకురావాలండి. 1 టేబుల్లో 2 ఎన్ని టైమ్స్ అండి? 2 టైమ్స్. 1 2s are 2. 2లో 2 సబ్ట్రాక్షన్ చేస్తే 0, రిమైండర్ 0 వచ్చే వరకు చేయాలండి ఇలాగా. ఇప్పుడు ఆన్సర్ ఎంత అండి? ఈ 2ఆ, ఈ 1ఆ, ఈ 2ఆ, ఈ 2ఆ. ఆన్సర్ ఎంత అండి? 1 అండి ఆన్సర్. ఇది తీసుకోకూడదు, ఇది తీసుకోకూడదు, ఇది అండి ఆన్సర్. మరి హెచ్సిఎఫ్ ఆఫ్ 2 and 5 ఆన్సర్ ఈజ్ 1. మరొక లెక్క చూద్దామండి. మరి ఈ 4కి 15కి ఎస్ఎఫ్ ఎంత మనం ఒకసారి సమ్ చేద్దామండి. 4 3s are 12 అంతే కదండి. 4 4s అయితే 16 వస్తుంది, తీసుకోకూడదు. 15 నుంచి 16 సబ్ట్రాక్షన్ చేయలేము, అందుకే 4 3s are 12 తీసుకున్నాం. 15 నుంచి 12 సబ్ట్రాక్షన్ చేస్తే అంత 3 వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలండి? ఈ 4ని తీసుకోవాలని చెప్పాను. ఏదైతే లెఫ్ట్ ఇయర్లో ఉన్నటువంటి ఈ నెంబర్ని ఇక్కడ వేసుకోవాలి. మరి 3 టేబుల్లో 4 3 1s are 3 తీసుకోవాలి. మళ్ళీ సబ్ట్రాక్షన్ అయితే 1 వచ్చింది. రిమైండర్ 0 వచ్చే వరకు చేయాలని చెప్పాను, కానీ ఇక్కడ 1 వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ 4 తీసుకోవాలి, ఈ 3 తీసుకోవాలా? ఆల్రెడీ 4 అయిపోయింది, ఇప్పుడు 3 తీసుకోవాలి మనం. మళ్ళీ 1 టేబుల్లో 3 టైమ్స్. 1 3s are 3. 3లో 3 సబ్ట్రాక్షన్ చేస్తే 0. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందండి? ఈ నెంబర్ అవుతుంది. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 4 and 15 is equal to 1. HCF of 4 and 15 answer is 1. చూసారంటే చాలా ఈజీగా ఎల్సిఎంని ఎస్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయడం మనం నేర్చుకున్నాం. మరి నెక్స్ట్ లెసన్లో మనం ఈ ఎస్సిఎఫ్ ఎల్సిఎంని ఈ ఫ్రాక్షన్స్లో ఏ విధంగా చేయాలో చూద్దామండి. మరి నా లెసన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కండి. నేను చేసే ప్రతి లెసన్ మీరు పొందండి, మరిన్ని విషయాలు తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.